హాయ్ గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు జనవరి 26 హాలిడే అయినా కూడా ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది కాబట్టి ఆఫీస్కి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి రావడం జరిగింది. రాగానే చేను దగ్గరికి అయితే వెళ్ళాను. ఈవినింగ్ టైం 5 అవుతుంది టైం అయితే. ఈరోజు ఫ్రైడే, సండే అయితే నాటేయాలనుకుంటున్నాము. కూలోళ్ళకు కూడా చెప్పడం జరిగింది, ట్రాక్టర్ కూడా చెప్పాము. చేనులో నీరున్నాయా లేవని అయితే పొలం దగ్గర రావడం జరిగింది. నిన్న ఈరోజు మోటార్ వేయలేదు, అయినా కూడా మళ్ళీ కొంచెం పలసగా అయితే ఉన్నాయి. ఈవినింగ్ టైం సూర్యాస్తమయ టైంలో అయితే ఎంతో పీస్ఫుల్గా ఉంది చూడండి. నేను అనుభవిస్తున్న ఫీలింగ్ ఏంటంటే, ఈవినింగ్ టైము ఎవరైనా ఒక్కసారి ఎన్ని బాధలు ఉన్నా కూడా చేను దగ్గరికి వెళ్తే ఆ వాతావరణం, ఎలాంటి టెన్షన్స్ ఉన్నా కూడా మైండ్ రిలీఫ్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి, సూర్యాస్తమయ టైంలో మా చేలో బాగుండేది. ఇది కంప్లీట్ అవ్వడానికి 1 lakh అయితే అయింది. చూడొచ్చు మీరు, సిమెంట్ కట్టడాలకి అవన్నీ మొత్తం అయితే దున్నేయటం జరిగింది. మన నారు పోసి కరెక్ట్గా ఈ రోజుకైతే 21 రోజు. నాకైతే అనుభవం లేదు, బాస్మతి రైస్ వేయటం జరిగింది ఫస్ట్ టైము. 21 రోజు అవుతుంది. ఫస్ట్ పోసిన 10 రోజులకైతే నారు చాలా పలసగా పట్టింది. కొంచెం టెన్షన్ ఉండేది, సరిపోదో అని. ఒక 1 week బ్యాక్ అయితే కొంచెం డిఏపి ఒక 4 చీరలు, అదేవిధంగా యూరియా ఒక 2 చీరలు కలిపి కొట్టడం జరిగింది. అది వేసాక కొంచెం నార్మల్ కొంచెం బాగా నీట్గా పెరుగుతుంది. ఇక్కడ నుంచి ఒకసారి చూసినట్టు మీకు వైట్ బిల్డింగ్స్ కనబడుతున్నాయి కదా, అది మా హై స్కూల్ అనమాట. నేను 6th to 10th అదే హై స్కూల్లో చదివాను. దాని పక్కనే రోడ్డు, భద్రాచలం టు మనుగూరు వెళ్ళే రోడ్డు అనమాట. ఇటు పక్క మనకి మా పొలానికి లెఫ్ట్ సైడు భద్రాచలం టు మనుగూరు వెళ్ళే రోడ్డు. మా చేను అయితే ఊరి పక్కనే. మా చేను దగ్గర నుంచి చూస్తే మా ఇల్లు కనిపిస్తుంది, అదేవిధంగా మా ఇంటికాని చూస్తే మా చేను కూడా కనిపిస్తుంది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేస్తాను. చూడండి ఒకసారి, అక్కడ వైట్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అది మా ఇంటి ముందు ఇల్లు అనమాట. ఇక్కడ నుంచి కనిపిస్తారు 2 కొబ్బరి చెట్లు మా ఇంట్లోయే. ఇంటి దగ్గర నుంచి చూసిన చేను కనిపిస్తుంది, చేను దగ్గర నుంచి చూసిన ఇల్లు కనిపిస్తుంది. పెద్ద దూరం ఏం కాదు, పక్కనే అనమాట. మాది ఊరమ్మంటే చేను పక్కనే రైస్ మిల్లు. చేలో పండించడం, రైస్ మిల్లు పట్టేయటం, అమ్మేయటం. ఇది కొత్త రైస్ మిల్ అనమాట. మొన్నే స్టార్ట్ అయింది, 2 days అవుతుంది. ఇది బావి. ఫ్రెండ్స్, ఈ బాస్మతి రైస్ అయితే ఇదే ఫస్ట్ టైం. ఎవరన్నా ఈ వీడియో చూసిన వాళ్ళు, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు ఒక సలహాలు సూచనలు ఇవ్వండి ఫ్రెండ్స్. అయితే మా క్లాస్మేట్, మా ఫ్రెండ్ బాస్మతి రైస్ పండించాడు పోయినసారి. కొంచెం వాడి యొక్క సలహాలు సూచనలు ఇస్తాను, నేను టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పిండు. సో వాడి యొక్క ధైర్యంతో కొంచెం నేను ముందుగా తిరుగుతున్నాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కనుక ఫ్రెండ్స్కి ఫ్యామిలీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయ్యింది ఫ్రెండ్స్.